తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బేగంపేట్, కరీంనగర్, వరంగల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. దసరా నాటికి కొమరవెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తామన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. యాదగిరిగుట్టకు కూడా ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామన్నారు. రైల్వే స్టేషన్ అతి పురాతనమైనది, కానీ ఈరోజు దాని రూపురేఖలు నరేంద్ర మోడీ గారు మార్చి మరి అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ ను నిర్మాణం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను 1300 రైల్వే స్టేషన్లు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకేసారి 1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సంఘటన ప్రపంచంలో భారతదేశంలో జరుగుతూ ఉంది. అంతేకాదు మన తెలంగాణలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి 3 రైల్వే స్టేషన్లు పూర్తయిపోయాయి. వచ్చే సంవత్సరం లోపల 2026లో తెలంగాణలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఇదే విధంగా అన్ని రైల్వే స్టేషన్లు కూడా స్థానిక సాంస్కృతిక మరి వారసత్వం ప్రతిబింబించే విధంగా ఈ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయబోతా ఉన్నాము. అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్